వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ముందు కొన్ని సవాళ్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు పాదయాత్రకు వెళ్ళబోతున్నారు, జిల్లా టూర్లకు వెళ్ళబోతున్నారు. సూపర్ 6 హామీలు అమలు చేయలేదు, 143 హామీలతో ఉన్న మేనిఫెస్టోలో ఒక్కడు కూడా అమలు చేయలేదు. ఇదొక్కటే చెప్పడం కాదు, అది ఎలాగా ప్రజలు తెలుసుకుంటారు చేశారా లేదా అని. వీళ్ళు చేయలేనంత మాత్రాన వాళ్ళు చేస్తే అది చేయకుండా పోదు, లేదు వీళ్ళు చేశారంటే చేయకూడదు చేసింది అవ్వదు. అది ప్రజలకు తెలియాలి. లబ్ధి పొందని వాళ్ళు ఖచ్చితంగా చేయలేదనుకుంటారు, లబ్ధి పొందిన వాళ్ళు లేదు జగన్ చెప్పేది తప్పు, మాకు పథకం అందింది అంటారు. సో ఇదే ఇప్పుడు ఈ చర్చ అయితే నడుస్తుంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముందున్న సవాళ్ళు ఏంటి కీలకమైనవి అంటే, మళ్ళీ తాను వస్తే వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తానని చెప్తారా లేదా, మళ్ళీ ఆ సచివాలయ వ్యవస్థని మళ్ళీ యథావిధిగా ఇంతకుముందు నడిపినట్టే నడుపుతామని చెప్తారా లేదా, మళ్ళీ ఇంటికే డోర్ డెలివరీ రేషన్ వెహికల్స్ వస్తాయని చెప్తారా లేదా, ఇవన్నీ మళ్ళీ రీఓపెన్ చేస్తామని చెప్తారా లేదా, ఆర్బీకేలు విలేజ్ క్లినిక్లు ఈయన పెట్టినవి ఆ సౌకర్యాలు ఇవన్నీ మేము తెస్తామని చెప్తారా లేదా. ఇవి అంటే ఇప్పుడు కొన్ని మంచి మార్పులు కూడా చేశారు. వీళ్ళు కూడా మెనూ మార్చారు. అలాగే ఆ స్కూల్ కిట్ అప్పుడు ఆయన జగనన్న విద్యా కానుకని ఇస్తే వీళ్ళు అది పేరు మార్చారు, అంటే పేర్లు మార్చారు. కొన్ని పథకాలు అయితే పూర్తిగా తీయలేదు, కొన్ని వ్యవస్థలను అయితే నిర్వీర్యం చేశారు, కొన్ని వ్యవస్థలు అయితే చిన్నాభిన్నమై ఉన్నాయి. వాటిని మళ్ళీ నేను యథావిధిగా కొనసాగిస్తానని చెప్పగలరా లేదా. ప్రధానంగా వాలంటీర్ వ్యవస్థ విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల సమయంలో కలిసి రాలేదు. ఆయన పెట్టిన వ్యవస్థ, ఆయన పుట్టించిన వ్యవస్థ, ఆయన నిర్మించిన వ్యవస్థ, ఆయన రూపొందించిన వ్యవస్థ, ఆయనకి కలిసి వస్తుందనుకున్న వ్యవస్థ బెడిసికొట్టింది. సో వాలంటీర్లను మార్చేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చి వ్యవస్థను కంటిన్యూ చేస్తారా, ఆ వ్యవస్థను పూర్తిగా పక్కన పెడతారా, సచివాలయ విషయంలో ఏం చేస్తారు, మళ్ళీ రేషన్ వెహికల్స్ ఇంటికి వస్తాయా హార్న్ మోగించుకుంటూ డోర్ డెలివరీ చేస్తాయి. ఇవి ఒక సవాళ్ళు. ఇవి ఎంతవరకు ప్రజలకు మళ్ళీ వివరించి చెప్పి, లేదు వాటికి ప్రత్యామ్నాయంగా కొత్త వ్యవస్థనే. ఇప్పుడు వీళ్ళు అన్నారు వాట్సాప్ గవర్నెన్స్ అన్నారు, అది ఎంతవరకు అందుబాటులోకి వచ్చిందో లేదో ఎవరికి తెలియదు. అద్భుతం, ఇంకా అన్ని వాట్సాప్లోనే అన్నారు. ఎంతమంది ఆ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా లబ్ధి పొందుతున్నారు, ఉపయోగించుకుంటున్నారు ఆ సేవల్ని చెప్పలేం. ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదనుకోవచ్చు ఒక రకంగా. అదే వాలంటీర్ వ్యవస్థ వెంటనే వచ్చింది, అప్పుడు సచివాలయ వ్యవస్థ వెంటనే వచ్చింది. సో ఇప్పుడు దీని మీద ఏం చెప్తారు ప్రజలకు అనేది ఇక్కడ ఒక అతిపెద్ద సవాల్ జగన్కి.